अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। మనం బహువ్రీహి సమాసం గురించి చెప్పుకుంటున్నాము. అందులో కూడా సమాసాంత ప్రత్యయాల గురించి చెప్పుకుంటున్నాము. నిన్న మనము అంతిమ ఉదాహరణ ఏం చెప్పుకున్నామండి? కరణాః కరణసః అంటే సంధ్యా విషయంలో బహుళీ సమాసం చేసినప్పుడు పూర్వ పదంలో ఖర లేదా ఖుర శబ్దాలు ఉంటే, ఉత్తర పదంలో నాసికా శబ్దం ఉంటే దానికి నాసికా శబ్దం అటువంటి సమాసం చేత అచ్చు ప్రత్యయం వస్తుంది. ప్లస్ నాసికా శబ్ద స్థానంలో నస్ ఆదేశం కూడా వికల్పంగా వస్తుంది. అదే మహోదయ, నస్ ఆదేశం కూడా వస్తుంది. ఓకే అండి, అది చెప్పుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ బిందు రాసుకోండి. నెక్స్ట్ బిందు బహువ్రీహి సమాసంలో పూర్వపదం ఉపసర్గం ఉంటే ఇంకా పూర్వపదం ఉపసర్గం ఉంటే ఉత్తర పదం నాసికా శబ్దం ఉంటుందండి. ఉత్తర పదము నాసికా శబ్దం ఉంటే బహువ్రీహి సమాసంలో పూర్వపదం అనేది ఉపసర్గం ఉంటే మరియు ఉత్తర పదం అనేది ఇంకా కాకుండా మరియు రాయండి. ఇక్కడ ఇంకా చెప్పాను. మరియు ఉత్తర పదం అనేది నాసికా శబ్దం ఉంటే అటువంటి సమాసం చేత అచ్చు ప్రత్యయం వస్తుంది. ఇంకా నాసికా శబ్ద స్థానంలో నస్ ఆదేశం కూడా వస్తుంది. పూర్వ పదం ఉపసర్గం ఉంటే మరియు ఉత్తర పదం అనేది నాసికా శబ్దం ఉంటే, అటువంటి సమాసం చేత అచ్చు ప్రత్యయం వస్తుంది. ఇంకా నాసికా శబ్ద స్థానంలో నస్ ఆదేశం కూడా వస్తుంది. కాబట్టి ఇక్కడ పూర్వ పదంలో ఉపసర్గం పెట్టాడు అంతే. పైన మనకు ఖురా యా ఖర శబ్దం పెట్టుకున్నాం. ఇక్కడ మాత్రం ఉపసర్గం ఉంటే ఉత్తర పదంలో నాసికా శబ్దం ఉంటే అప్పుడు అచ్చు ప్రత్యయం వస్తుందంట. సమాసాంత అచ్చు ప్రత్యయము ప్లస్ నాసికా శబ్ద స్థానం నస్ ఆదేశం కూడా వస్తుంది అని చెప్పుకున్నాము. రాసుకోండి ఎగ్జాంపుల్. ఉన్నసహ అంటే ఉత్తు ప్లస్ నస ఉన్నసహ అయిపోయింది. తాకారం నకారంగా అయిపోయింది. ఉన్నసహ
ఉన్నతా నాసికా యస్య, ఉన్నతా నాసికా యస్య సహ, ఉన్నతా నాసికా యస్య సహ, ఉన్నతా నాసికా యస్య సహ. దాన్ని ఏమంటాం? మూల శబ్దం పెట్టుకున్నాం. ఉన్నత అనే శబ్దం ఉత్, నాసికా శబ్దస్థానం నాసిక. ఉన్నత నాసికా యస్య సహ ఉత్ నాసికా, ఉత్ నాసికా అలా వస్తుంది. ఉన్నత నాసికా యస్య సహ ఉత్ నాసికా. ఉన్నత నాసికా యస్య సహ ఉత్ నాసికా ప్లస్ అచ్, ప్లస్ అచ్. అదేమవుతుంది? ఉన్నసహ అయిపోతుంది. ఉన్నసహ కలిపితే ఏమవుతుంది? గుత్తు ప్లస్ నాసిక ప్లస్ అచ్. నాసికా స్థానం నస ఆదేశం కూడా అవుతుంది కదా, అందుకే మొత్తం అంటే ఉన్నసహ అయిపోతుంది. అంటే ఎత్తుగా ఉన్నటువంటి ముక్కు ఎవరికైతే ఉందో, ఉన్నత అంటే ఉన్నతమైంది, ఎత్తుగా ఉంది, పొడవుగా ఉంది ఎవరి ముక్కు అయితే అతని ఉన్నసహ నాసికా వ్యక్తి అంటామంట. పొడవుగా దీర్ఘంగా ఉన్నటువంటి ముక్కు ఎవరికైతే ఉందో అటువంటి వ్యక్తిని పిలుస్తామంట, ఉన్నత నాసిక అంటాం. నెక్స్ట్ రాసుకున్న ఉదాహరణ ప్రకృష్ట ప్రణసహ, ప్రణసహ, ప్రణసహ అణ మధ్యలో అణ వస్తుంది. చూసి రాసుకునే స్లైడ్ మీద. ప్రణసహ కింద ఉంది మనకి, అన్నిటికంటే కింద. ప్రణసహ, ప్రణస రౌండ్ అప్ చేసాను చూడండి. ప్రణసహ దీనికి ఏమొస్తుంది? రాసుకున్న విగ్రహవాక్యం ప్రకృష్ట నాసికా యస్య సహ, ప్రకృష్ట నాసికా యస్య, ప్రకృష్ట నాసికా యస్య సహ, ప్రకృష్ట నాసికా యస్య సహ ఇది ఈక్వల్ టు అవుతుంది ప్రనాసికా, ప్రనాసికా అచ్, ప్రనాసికా అచ్, ప్రనాసికా ప్లస్ అచ్ ఇది ఈక్వల్ టు ప్రణసహ అయిపోతుంది. ప్రణసహ దానికే నత్వం చేస్తే అట్కుప్పాంగం వ్యవాయి ప్రకారంగా ప్రణసహ అయిపోతుంది, అణ అయిపోతుంది. నాకి అణ వస్తుంది, ప్రణసహ అయిపోతుంది. అంటే ప్రకృష్టమైనటువంటి అంటే ఉన్న శ్రేష్టమైన నాసిక అంటే బాగా మంచిగా ఉంది, శ్రేష్టమైన ముక్కు ఉంది ఎవరికైతే, శ్రేష్టమైన ముక్కు ఉంది ఎవరికైతే అతని శ్రేష్ఠ నాసిక అని చెప్తామట. అనే సారీ శ్రేష్ఠ నాసికదు ప్రణసహ అంటాం. ప్రణసహ నాసిక అంటే శ్రేష్టమైన నాసిక ముక్కు అని అర్థం. ప్రణసహ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ రాసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ బిందు రాసుకోండి. నెక్స్ట్ బిందు రాసుకోండి. నెక్స్ట్ బిందు సుప్రాతర్ శబ్దం అండి. సుప్రాతర్, సుప్రాతర్ శబ్దం అండి. సుప్రాతర్, సుప్రాతర్ శబ్దము ఇత్యాది, సుప్రాతర్, సుప్రాతర్ ఇత్యాది వేరే శబ్దాలు కూడా, ఇత్యాది వేరే శబ్దాలు కూడా సుప్రాతర్ ఆది వేరే శబ్దాలు కూడా ఇంకా వేరే శబ్దాలు కూడా అన్ని అంటే వేరే శబ్దాలు కూడా కొన్ని బహుళీ సమాసంలో, కొన్ని అలాంటి బహుళీ సమాసంలో కొన్ని కొన్ని యాడ్ చేసుకోండి. అంటే కొన్ని చోట్ల మాత్రమే, కొన్ని చోట్ల రాసుకోండి. కొన్ని చోట్ల బహుళీ సమాసంలో
కొన్ని చోట్ల బహువ్రీహి సమాసంలో అటువంటి శబ్దాలు ఉన్నాయి, కొన్ని చోట్ల బహువ్రీహి సమాసంలో అటువంటి శబ్దాలు ఉన్నాయి. అటువంటి ఏవైనా కావచ్చు, కొన్ని శబ్దాలు చెప్పేదానికి విశిష్టమైనది. కొన్ని చోట్ల బహువ్రీహి సమాసంలో అటువంటి శబ్దాలు ఉన్నాయి, వాటితోటి అచ్చు ప్రత్యయం వస్తుంది. కొన్ని అటువంటి శబ్దాలు ఉన్నాయి, వాటితోటి అచ్చు ప్రత్యయం వస్తుంది. వాటితోటి అచ్చు ప్రత్యయం వస్తుంది. వాటితోటి అచ్చు ప్రత్యయం వస్తుంది. ఇంకా టీ లోపము ఇత్యాది పనులు కూడా జరుగుతాయి. టీ లోపము ఇత్యాది అనుబంధ లోపాలు కూడా జరుగుతాయని. టీ ఇత్యాది అనుబంధ లోపాలు కూడా జరుగుతాయి. టీ ఇత్యాది అనుబంధ లోపములు కూడా జరుగుతాయి. టీ ఇత్యాది అనుబంధ లోపములు కూడా జరుగుతాయి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే సుప్రాతర్ ఇత్యాది శబ్దాలు ఉండాలి, లేదా వేరే కొన్ని శబ్దాలు ఉండాలి. అట్లా ఉన్నప్పుడు కొన్ని బహువ్రీహి సమాసాల్లో అచ్చు ప్రత్యయం వస్తుంది. తర్వాత టీ లోపం అయిపోతుంది. టీ లోపం ఇత్యాది అనుబంధ లోపాలు కూడా జరుగుతాయి. టీ లోపం ఇత్యాది అనుబంధ లోపాలు కూడా జరుగుతాయి. ఇది సూత్రం యొక్క అర్థం. అంటే సుప్రాతర్ శబ్దాలు ఉండాలి, వేరే శబ్దాలు ఉండాలి. అవి కొన్ని బహువ్రీహి సమాసాలు అటువంటి శబ్దాలు ఉన్నాయి. అవి ఏంటి ఉదాహరణతో మనకు తెలుస్తుంది. అటువంటి కొన్ని విశిష్టమైన శబ్దాలతోటి సమాసాంత అచ్చు ప్రత్యయం వస్తుంది. సమాసానికి అర్థంలో అచ్చు ప్రత్యయం వస్తుంది అని దీని యొక్క తాత్పర్యం. కాబట్టి దీని ఎగ్జాంపుల్ రాసుకోండి. సుప్రాత, ప్రాత శబ్దం వచ్చింది. సుప్రాత శబ్దం, సుప్రాత అంటే సుప్రాత శబ్దం వచ్చింది అన్నమాట. సుప్రాత అంటే మంచి ఉదయము, మంచి ప్రాతకాలం. సుప్రాత, దానికి విగ్రహవాక్యం వస్తుంది, రాసుకోండి. శోభనం ప్రాతర్ యస్య, శోభనం ప్రాతర్ యస్య. సుందరమైన శోభనమైనటువంటి ప్రాతకాలం, ఉదయకాలము ఉంది. యస్య, ఎవరికైతే, అటువంటి వ్యక్తి. శోభనం ప్రాతర్ యస్య సహ సుప్రాతర్. ఏమవుతుంది? సుప్రాతర్, సుప్రాతర్, సుప్రాతర్ అంటాం. శోభనం అనే శబ్దస్థానంలో సు వచ్చింది. ప్రాతర్ శబ్దస్థానంలో ప్రాతర్ శబ్దస్థానం ప్రాతరే వచ్చింది అన్నమాట. సుప్రాతర్. ఇప్పుడు అచ్చుపత్యం వస్తుంది. ఈ సుప్రాతర్ శబ్దం అచ్చుపత్యం తీసుకొస్తాం. అచ్, దానికి అనుబంధ లోపం చేసుకుంటే మనకి ఏమవుతుంది? మొత్తము సుప్రాత అయిపోతుంది. సుందరమైన ప్రాతకాలం వాల అని అర్థం. సుందరమైన ప్రాతకాలం కలిగినటువంటి వ్యక్తి, సుందరమైన ప్రాతకాలం ఏదైతే ఉందో అటువంటి వ్యక్తి. మనకు ప్రతిరోజు సుందరమైన ప్రాతకాలం వస్తుందా? మనకు ప్రతిరోజు సుందరమైన ప్రాతకాలం వస్తుందండి. అంటే సూర్యుడు ఉదయించిన మంచి ఎండ వస్తుందన్నమాట. కానీ విదేశాలకు వెళ్తే సుందరమైన ప్రాతకాలం ఉండదు అన్నమాట. అందుకే గుడ్ మార్నింగ్, ఈరోజు గుడ్ మార్నింగ్, మనకు రోజు గుడ్ మార్నింగ్ లేదు కానీ ఈరోజు గుడ్ మార్నింగ్, మనం గుడ్ మార్నింగ్ చెప్తాం కదా. వాళ్ళు ఎందుకు చెప్పుకుంటే గుడ్ మార్నింగ్ అంటే వాళ్ళకి ఎప్పుడు గుడ్ మార్నింగ్ అసలు ఎప్పుడు రాదు. మార్నింగ్ ప్రాతకాలము, గుడ్ మార్నింగ్ ఎప్పుడు రాదు. అందుకే గుడ్ మార్నింగ్ అని చెప్పుకుంటా. ఏదో మంచి ఎండ వచ్చింది, సూర్యుడు కనిపిస్తున్నాడు, గుడ్ మార్నింగ్ చెప్పుకుంటే ఎప్పుడైతే కనిపిస్తుంది అన్నమాట. మనము దాన్ని అనుసరించి మనకు పొద్దున్న చేసిన గుడ్ మార్నింగ్ పెట్టినాం. మనకు మన భారతీయ సంప్రదాయం ప్రకారం మనకు బాగా నమస్తే అని చెప్పుకుంటాం, నమస్కారం అండి అని చెప్పుకుంటాం. అది మర్చిపోయి మనకి రోజు గుడ్ మార్నింగ్ సార్, మనకి రోజు గుడ్ మార్నింగ్ అండి. వాళ్ళు చెప్పిన వాళ్ళని మనం అనుసరిస్తున్నాం అట.
మనకు రోజు సుప్రాత ఉంటుందన్నమాట. సుప్రాత అనే మనకు ఎప్పుడు ప్రాతకాలం అలా ఎప్పుడు ఉండమాట. వర్షాకాలమైనా శీతాకాలమైనా ఎప్పుడు ఎల్లప్పుడు మనకు ఎంత మార్చినా మనకు సూర్యుడు కనీసం ఒక ఖచ్చితంగా కనిపించని వెళ్ళిపోతాడు. అటువంటి రోజు ఉంటే మనకు గుడ్ మార్నింగ్ ఉండదేమో. రోజు గుడ్ మార్నింగే మనకు. ఓకేనా? సో అందుకు ఆ లెక్కన మన అందరం కూడా సుప్రాతరాహ అవుతుందా గురువు గారు? సుప్రాత అప్పుడు మా బహుశా చెప్ప సుప్రాతాహ సుప్రాతాహ. ఓకే, నమస్తే. అక్కడ సుప్రాత సుష్టు దినం అని అంతకు తీసుకో. సుప్రాత కాలము అక్కడ బహుశా సుష్టు ప్రాతకాల ఉంది ఎవరికైతే ఏషాం జనానాం ఏతేషాం దేశానాం యస్య దేశస్య ఏ దేశానికైతే సుందర ప్రాతకాలం ఉందో. భారతదేశానికి సుందర ప్రాతకాలం ఉంది, ఎప్పుడు సుందరంగా ఉంటుంది, శోభనంగా ఉంటుంది. ఓకేనా గురుగారు వయం సుప్రాతాః అనొచ్చా? వయం సదే సుప్రాతాః జనాః. వయం సర్వే సుప్రాతకాలీనః భారతవాసినః. సుప్రాతకాలీనః భారతవాసిన సుప్రాతః కాలీనః భారతవాసిన. భారతవాసిన అంటే మనందరం కూడా సుప్రాతః కాలీన వాసన అన్నమాట. మంచి ప్రాతకాలం, మంచి మంచి ఉదయం అవుతుంది మనకు ఎప్పుడు కూడా. అక్కడ వాళ్ళకి అనిపించదు. రోజు పొద్దున్న చేసంటే అది ఐస్ గడ్డని రోజు పక్కన మిషన్లతో పక్కన నెడతారండి. బయటికి వాళ్ళ కష్టం అవుతుంది. మొత్తం అది ఐస్ గడ్డలకు ఐస్ అయిపోతుందండి. ఫ్రిడ్జ్ లో పెడితే మనకి ఈ విధంగా ఐస్ మారిపోతుంది, అలా మారిపోతూ ఉంటాయి వాళ్ళు. ప్రతి రోజు ఇదే ఒక డ్యూటీ అంటే వాళ్ళకి. అక్కడ చాలా మందికి తెలిసే ఉంటుంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి స్థితి ఉంది కాబట్టి అక్కడ సుప్రాత ఉండదు కాబట్టి గుడ్ మార్నింగ్ అని చెప్పి చెప్పుకుంటాం అంట. గుడ్ ఈవినింగ్ కానీ గుడ్ ఈవినింగ్ కానీ గుడ్ నైట్ కానీ వాళ్ళకు అవన్నీ గుడ్ ఏవి ఉండవు అనమాట. ఎప్పుడో ఒకసారి వస్తాయి కాబట్టి వాళ్ళు అలా చెప్పుకోవాల్సి వస్తాయి. మనకు అన్ని కూడా దినము రాత్రి అన్ని కూడా వ్యవస్థితంగా ఉంటాయి, అన్ని గుడ్ గానే ఉంటాయి, అన్ని మంచిగానే ఉంటాయి, శోభనంగానే ఉంటాయి మనకు. అస్తు సు అశ్వః స్వాది శుస్వః 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 సు శ్వః. విగ్రహానికి శోభనం స్వః యస్య సహ. సుస్వః నీకు రేపు మంచి రేపు మంచి రోజు జరగాలని, రేపు మంచి కలగాలని చెప్పి కోరుకుంటా చెప్తారా? సుస్వః రేపు నీకు మంచిగా ఉండాలి. స్వహ అంటే రేపటి దినం, స్వహ అంటే రేపు, రేపటి దినం నీకు సుభవ నీకు మంచిగా ఉండాలి. మనం ఒకసారి ఆశీర్వదించడం కానీ ఒకసారి చెప్పుకుంటుంటాం, రేపటికి నీకు రోజు మంచిగా ఉంటుంది అంటే భయపడొద్దని చెప్పి మనం ధైర్యాన్ని ఇస్తుంటామట. అలాగా ఇక్కడ ఏమొచ్చింది? శోభనం శోభనం శ్వః యస్య. శోభనం ఉత్తమైంది, శ్వః రేపటి రోజు, యస్య ఎవరికైతే సహ అతని. సుస్వస్ అంటాం, మూల శబ్దం తీసుకొస్తాము. ప్లస్ అచ్చుప్రత్యయం చూపించాలి కాబట్టి మనం డైరెక్ట్ రాసుకోవచ్చు అండి. అచ్చుప్రత్యయం చూపించడం కోసం మళ్ళీ రాస్తాం మూల శబ్దంలో. సు శ్వస్ ప్లస్ అచ్. అచ్చుప్రత్యయం మొత్తం కలిపితే అవుతుంది శుస్వః సుశ్వః అలా అవుతుంది. సుశ్వః సుశ్వః అలా వస్తుందన్నమాట. అంటే సుందరమైన అందమైన రేపటి రోజు, సుందరమైన అందమైన రేపటి రోజు అని అర్థం. శ్వ అంటే రేపు, రాబోయే రోజు. ఇది మామూలుగా రామశబ్దానికి సమానంగా రూపం వస్తుంది. సుస్వః సుస్వౌ సుస్వాహ సుస్వః సుష్టు స్వః. మంచి రేపటి దినం ఎవరికైతే ఉందో వాటిని సుస్వః నీకు సుస్వః భవతు, నీకు రేపటి రోజు మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగా అస్తు. నెక్స్ట్ సుదివః. దినవాచి శబ్దం. అక్కడ రేపటి రోజు చెప్పుకున్నా, ఈ రోజు దినవాచి శబ్దం చెప్పుకున్నాం. సుదివః శోభనాని కర్మాణి దివా యస్య. శోభనాని కర్మాణి దివా యస్య సహ. శోభనాని కర్మాణి దివా యస్య సహ సుదివా. శోభనాని కర్మాణి దివా యస్య సహ
శోభనాని కర్మాని దివా యస్య సహ సుదివా. అంటే అటువంటి దినము, ఏ దినంలో అయితే అచ్చే పనులు చేశారో అంటే మంచి పనులు చేశారో సుదివహ అంటాం. సుదివహ, ఓకేనా. శోభనాని కర్మాని దివాయస్య, ఏ దినంతో శోభనమైన కర్మ అంటే ఉత్తమమైన కర్మలు చేశామా ఆ రోజు. సుదివహ, ఇదో నాకు మంచి రోజు అండి, చాలా అన్ని పనులు చేసేసాను, నాకు ఇది కలిగింది అది కలిగింది చెప్పుకుంటాం. ఏదైనా కావచ్చు, ఒక ఉత్తమ కర్మలు చేసి ఉండొచ్చు అన్నమాట. ఏదో సుష్టు దివహ మమ దివహ సుష్టు జాత అంటే ఈరోజు నాకు ఈ దివసం అనేది, ఈ దినం అనేది బాగా గడిచింది, మంచి పనులు చేశాను, ఉత్తమ కర్మలు చేశాను అనే అర్థంలో. శోభనాని కర్మాని, ఉత్తమైన కర్మలు, దివాయస్య దివసం చేసేది ఎవరైతే అతని సుదివా అంటాం. అచ్పతి సుదివా ప్లస్ అచ్ కలిపితే సుదివా. సుదివహ అలా వస్తుంది. నెక్స్ట్ రాసుకోండి. చతురస్రః, చతురస్రః, చతురస్రః శబ్దం అండి. ఇది కూడా సుదివహ కూడా సుస్వహ సుస్వౌ సుస్వాహ రామశబ్దానికి సమానంగానే ఇది కూడా సుదివహ సుదివౌ సుదివాహ అలాగే రూపం వస్తుంది. సుదివహ సుదివౌ సుదివాహ రామశబ్దానికి లాగానే రూపం నడిపించుకోవచ్చు అండి ఇది. నెక్స్ట్ రాసుకోండి. చతురస్రః, చతురస్రః, విగ్రహాకి వస్తుంది చతురస్రకి. చతస్రః ఆశ్రయః, చతస్రః ఆశ్రయః యస్య, చతస్రః ఆశ్రయః యస్య, చతస్రః ఆశ్రయః యస్య సహ, చతస్రః ఆశ్రయః యస్య సహ, చతురశ్రీ, 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 శ్రేయ అంటే ఏంటి సార్? శ్రేయ అంటే కినారండి, ఒక కొన భాగం. చెప్తాను. చతస్రః ఆశ్రయః యస్య సహ, చతుర్ అశ్రీ, అశ్రీ వస్తుంది. చతుర్ అశ్రీ ప్లస్ అచ్, ప్లస్ అచ్ ఇజ్ ఈక్వల్ టు చతురస్రః, చతురస్రః అయిపోతుంది. అశ్రీలో ఇకారం వెళ్ళిపోయి ఆ యాడ్ అవుతుంది. విసర్గం తెచ్చుకుంటేనా సుదిచ్చుకొని చతురస్రః అంటే 4 కోణములు కలిగిన, 4 కోణములు కలిగేటువంటి, 4 కోణములు కలిగేటువంటి అంటే 4 కోణములు కలిగేటువంటి వాడు. 4 కోణములు కలిగేటువంటి వాడు ఏదైనా ఒక వస్తువు తీసుకోవచ్చు, వ్యక్తిని తీసుకోవచ్చు. అది ముందున్న బట్టి వాక్యాన్ని బట్టి మనం ప్రసంగాన్ని అర్థం చేసుకుంటాం. మహోదయ జీ సార్, ఇక్కడ మనకి స్వస్ అచ్చు వచ్చిన తర్వాత అది సకాలంలో ఆగలిపితే స్వస వచ్చిన తర్వాత రూపాంతరం చెందుతుందా? మళ్ళీ చెప్పండి కొంచెం. స్వస్ అచ్చు ప్రత్యయం వస్తుంది. స్వస్ అచ్చు ప్రత్యయం వచ్చింది. అచ్చు ప్రత్యయం వచ్చిన తర్వాత ఆ మిగులుతుంది. అంటే స్వస్ ఆ వస్తుంది కదా. స్వస్ ఎక్కడ, ఏ ఉదాహరణ? సుస్వహలోనా? సుస్వస్ అచ్. ఇక్కడ సుస్వస్ అచ్ లో ఏమవుతుంది? అంటే అచ్చు వచ్చిన తర్వాత ఆ మిగులుతుంది కదా సార్. అక్కడ మనకు డైరెక్ట్ గా సుస్వస్ ఉంది కదా. సుస్వస్ లో ఉండే సకారానికి విసర్గం చేస్తామండి మనం డైరెక్ట్ గా. ఓకేనా మహోదయ, ఇప్పుడు అచ్చులోనే ఆ మిగులుతుంది కదా, సకారం కదా. మిగులుతుందండి.
సుస్వస్ ఆ కలిపితే సుస్వస అవుతుందా అప్పుడు? సుస్వస అవుతుందండి. ఇక్కడ ఇక్కడ స్వస్లో ఏం లోపం చేయమో దానికి పక్కన అచ్పత్యం యొక్క ఆంగ సాల కలిపేస్తారు, సుస్వస అయిపోయింది అన్నమాట. తర్వాత రూపాంతరం ఉంటుంది, ఒక విసర్గ వస్తుంది తర్వాత. ధన్యవాదాలు. ఒక్క నిమిషం అండి, ఇక్కడ మీరు అడిగిన ప్రశ్న కరెక్టే ఉంది. ఇక్కడ సుస్వస్లో మనము అచ్పత్యం వచ్చిన తర్వాత సుస్వస వస్తుంది. సుస్వస వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేసుకుంటాం? ససజుషోరు వస్తుంది తర్వాత వ్యాకరణ దీంట్లో ససజుషోరు. ఇక్కడ అసు భాగం టీ భాగం లోపం అవుతుంది. ఏమవుతుంది? టీ భాగం లోపం చేస్తాం. ఏం చేస్తాము? టీ భాగం అంటే టీ అసు భాగం లోపం చేస్తాం. స్వస్లో ఉండే అసు భాగం లోపం చేస్తాం. పైన కూడా ఇచ్చాడు ఏంటి? టీ టీ లోపహ అంటే స్వస్లో ఉండేటువంటి అసు భాగానికి లోపం అయిపోతుంది. అప్పుడు శ్వ వకార హలంతం వస్తుందన్నమాట. ఈ వకార హలంతానికి అచ్క ఆగలిస్తాం, సుస్వ అయిపోయింది మళ్ళీ. ఓకేనా? అప్పుడు మళ్ళీ సుస్వహ అయిపోతుంది. ఇక్కడ స్వస్లో మీరు అడిగిన ప్రశ్న ప్రకారం వస్లో ఉండే అస్ భాగం లోపం అయిపోతుందండి. టీ భాగం లోపం చేసేస్తాం. వకార హలంతం వెళ్తుంది. వకార హలంతానికి పక్కన అచ్పతి తీసుకొచ్చాం కదా, అది కలిపితే సుస్వ ప్లస్ సు తెచ్చుకొని విసర్గం చేసుకుని సుస్వహ అలా అవుతుందండి. ఓకేనా? ఎవరో అడిగిన వాళ్ళకి థ్యాంక్స్. సంతోషం అండి. నెక్స్ట్ రాసుకోండి. నెక్స్ట్ వచ్చేసి చతురస్ర చెప్పాము. చతుస్ర ఆశ్రయ యస్య సహ చతురస్రీ ప్లస్ అచ్. చతురస్రీ ప్లస్ అచ్ ఇది కొన్ని చతురస్ర అయిపోతుంది. 4 కింద కోణములు కలిగేటువంటి వాడు ఏదైనా కావచ్చు. అక్కడ స్థాన విశేషంలో ఉన్నాడు. 4 కోణములు కలిగేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యక్తిని, అటువంటి పదార్థం, అటువంటి వస్తువును ఏం తీసుకోవచ్చు. గురుగారు స్వహ అంటే శ్వాసని కూడా అర్థం వస్తుంది కదండి. స్వహ అంటే ఇక్కడ స్వహ అంటే శ్వాసని కాదండి. స్వహ అంటే కేవలము రేపటి రోజు స్వహ అంటాం. శ్వాస చెప్ప శ్వాస అంటే మీరు చెప్పినట్టు వస్తుందండి. ఓకేనా? మీరు ఏమంటే ప్రాణం అంటున్నారు కదా, ఏమంటున్నారండి సత్యవతి గారు? సత్యవతి గారు ఇక్కడ ఈ సందర్భాన్ని తీసుకోమండి అన్న. ఇక్కడ అర్థం లేదు. స్వహ అంటే రేపని అర్థంలో ఇచ్చాడు అన్నమాట, అది తీసుకోవాలి. అది శ్వాస అవుతుంది, శ్వాస కాదు, శ్వాస అయిపోతుంది. శ్వాస శబ్దం వేరు, శ్వాస శబ్దం వేరు. సుప్రాతహలో కూడా టీ భాగం ఏదంటే ఆచార్య? సుప్రాతహలో సుప్రాత ప్లస్ అచ్చు కదా, అదే కదా. అదే భాగం అదిలో అదే భాగం రేపం. గురువుగారు అసుహు అంటే కూడా ప్రాణము అని కూడా అర్థం ఉంది కదా. అసుప్రాణ్య ధాతు అని, అసుప్రాణ్య ధాతు తోటి వస్తుంది. అదే ఓకే. పైన కూడా అది కూడా అట్లే వస్తుందండి. అది కూడా దీర్ఘ ఆకారం. అదంటే ఇంకొక అర్థంగా కూడా అది కూడా మనం తీసుకోవచ్చేమో అనిపిస్తోంది నాకు. ఇక్కడ మనకు కేవలము శబ్దం వరకు ఎక్కడ సమాసం చేసా చూడండి, మనకు దీన్ని వేరే తీసుకెళ్ళదు అంతే అన్నమాట. ఎంతవరకు చూసుకోవాలి. విశేషార్థంగా కూడా మనం తీసుకోవాలంటే తీసుకోవచ్చు. ఏ విధంగా తీసుకోవాలండి? అంటే విశేషార్థంగా కూడా మంచి అదే ప్రాణము అని కూడా తీసుకోవచ్చు. మస్తు అసుహు అస్వహ ప్రాణార్థం
ప్రాణార్థంలో కూడా తీసుకోవాలంటే తీసుకోవచ్చు కదండి ఇదే విశేషార్థంగా. తీసుకో ధాతు వేదండి ఇక్కడ. అది ఇక్కడ శబ్దం తీసుకున్న అవయవాలు తీసుకున్న శ్వాస అనేది తీసుకొని కాదు. అప్పుడు శోభనం శ్వాస సుశ్వాస, అక్కడ శ్వాస శబ్దం స్వశబ్దం రాదు, అక్కడ శబ్దం మార్చుకోవాల్సి వస్తుంది మనం. ఓకేనా? అందుకే ఇది కేవలం స్వ అంటే రేపదార్థమే తీసుకోండి. నమస్కారం. నెక్స్ట్ ఇదే విధంగానే మనం అన్ని తీసుకోవచ్చు. కొన్ని కింద ఏని పాదం ఇచ్చాల్సి ఉండే అవి రాసుకోండి. ఏని పద అజ పద ఇవన్నీ అట్లా వస్తాయండి. ఏని పాద యస్య సహ ఏని పాద, అజహ పద యస్య సహ అజ పద, అజహ పాద యస్య సహ అజ పద. ఇక ఇచ్చాను ఏని పాదాహ ఇవ అజ పాదాహ ఇవ ప్రోష్ట పాదాహ ఇవ పాదౌ లేదా పాదాహ యస్య సహ ఏని పాద్ పాద్ అచ్, అజ పాద్ అచ్, ప్రోష్ట పాద్ అచ్. అవి మొత్తం కంటే ఏని పద అజ పద ప్రోష్ట పద. ఇక్కడ డైరెక్ట్ గా నేను ఒకేసారి ఇచ్చాను. 3 పదాలు ఇచ్చేసి 3కి విగ్రహాఖ్యం ఒకే చోట చూపించారన్నమాట. ఏంటి? ఏని పద ఉదాహరణ, అజ పద, ప్రోష్ట పద. 3 శబ్దాలు ఒకేసారి చెప్పి 3కి ఉదాహరణ సమానంగా ఉంటాయి కాబట్టి ఒకేసారి చూపించామట. చూడండి, ఏని పద అజ పద ప్రోష్ట పద, ఇది 3 ఉదాహరణలు. వాటికి విగ్రహాఖ్యం వస్తుంది ఏని పాదాహ ఇవ. ఏని పాదాహ ఇవ నేను అర్థం చెప్తా. ఏని అంటే ఇక్కడ హిరణ్యం యొక్క జింక యొక్క పాదాలకు సమానంగా, మేక యొక్క పాదాలకు సమానంగా, అంటే ఎద్దు అంటే బేల్ ఆవు యొక్క పాదాలకు సమానంగా పాదాలు ఉన్నాయి ఎవరికైతే, అటువంటి వ్యక్తిని ఏని పాద అజ పాద ఏని పద అజ పద ప్రోష్ట పద అని చెప్పి పిలుచుకుంటామండి ఆ వ్యక్తి విశేషాన్ని. ఓకే, రాసుకోండి. అన్ని ఒకే చోట ఇచ్చాడు. ఏని పద అజ పద ప్రోష్ట పద. విగ్రహవాక్యం ఏంటి? ఏని పాదాహ ఇవ. ఏని జింక యొక్క పాదాలకు సమానంగా, ఏని పాదాహ ఇవ కామ అజ పాదాహ ఇవ. అజ అంటే మేక పాదాలకు సమానంగా, అజ పాదాహ ఇవ. నెక్స్ట్ ప్రోష్ట పాదాహ ఇవ. ప్రోష్ట పాదాహ ఇవ. పాదాహ యస్య. ప్రోష్ట పాదం అంటే ఏం చెప్పాను? ప్రోష్టం అంటే ఏం చెప్పాను? బైల్ అంటే ఎద్దు పాదాలకు సమానంగా లేదా ఆవు యొక్క పాదాలకు సమానంగా పాదాలు ఉన్నాయి ఎవరికైతే, ఏ వ్యక్తికైతే. ఓకేనా? అతని ఏని పాద్ అంటాం. ఏమంటామండి? యస్య సహ ఏని పాద. ఏని పాద ఏని పాద ఏని పాద ఏని పాద. మళ్ళీ పక్కన పాద శబ్దం వచ్చింది. ఏని పాద సమానంగా పాదాలు ఉన్నాయి ఎవరికైతే, వాటిని పోల్చుకొని చెప్తున్నా ఈ వ్యక్తికి అయితే పాదాలు ఉన్నాయి, అటువంటి కాళ్ళు ఉన్నాయి. పాదాలు అంటే కాళ్ళు ఉన్నాయి ఎవరికైతే, అట్లా అనమాట. ఏని పాద ప్లస్ పాద, ఏని పాద ప్లస్ పాద ప్లస్ అచ్. ఏని పాద ప్లస్ అచ్ కామ పెట్టి ఇక్కడ విగ్రహ అజ పాదకు చెప్పాడు. అజ పాద ప్లస్ అచ్, అజ పాద ప్లస్ అచ్ కామ. అదేవిధంగా సేమ్ ప్రోష్ట పాద అచ్, ప్రోష్ట పాద అచ్, ప్రోష్ట పాద అచ్. ఇవన్నీ కలిపితే అచ్పతం కలిపితే మొదటి ఏని పద అయిపోతుంది. ఇక్కడ పాదస్థానంలో పద ఆదేశం అవుతుందండి. ఇక్కడ పాదస్థానంలో ఏమవుతుంది? పద ఆదేశం అవుతుంది. అందుకే ఏని పద ఆదేశం అంటే ఏని పద అయిపోయినమాట. అచ్చు కలిపితేనా ఏని పద రూపం తయారవుతుందన్నమాట. అందుకే ఏని పద అజ పద ప్రోష్ట పద అని అర్థం వస్తుంది. ఇవి మనకు ఉదాహరణ అండి. అంటే ఏంటంటే చెప్పాను, జింక యొక్క పాదాలకు సమానంగా పాదాలు ఉన్నాయి, మేక యొక్క పాదాలకు సమానంగా పాదాలు ఉన్నాయి,
ఎద్దు యొక్క పాదాలకి సమానంగా బెయిల్, వృషభం యొక్క పాదాలకు సమానంగా పాదాలు ఉన్నాయి ఎవరికైతే అటువంటి వ్యక్తిని ఏమంటాము? ఏనీపద మనుష్య, అజపద మనుష్య, ప్రోష్టపద మనుష్య ఏదేం పెట్టుకోవచ్చు అన్నమాట. వారిని ఏనీపద, అజపద, ప్రోష్టపద అని చెప్పి మనం ఈ రకంగా చెప్పుకుంటామండి. అస్తు, ఓకే. నెక్స్ట్ బిందు రాసుకోండి. బహువ్రీహి సమాసంలో, బహువ్రీహి సమాసంలో, బహువ్రీహి సమాసంలో ఇది చెప్పండి. బహువ్రీహి సమాసంలో నెక్స్ట్ బిందు, బహువ్రీహి సమాసంలో నై లేదా దుస్ లేదా సు, బహువ్రీహి సమాసంలో నై లేదా దుస్ లేదా సు పూర్వపదంలో ఉంటే, పూర్వపదంలో ఉంటే ఇంకా ఇంకా హలి లేదా శక్తి, హలి లేదా శక్తి ఈ పదాలు ఉత్తర పదంలో ఉంటే, అలి లేదా హలి, హలి శబ్దం అండి. హలి లేదా శక్తి, హలి లేదా శక్తి, హలి లేదా శక్తి అనే పదాలు ఉత్తర పదంలో ఉంటే, ఉత్తర పదంలో ఉంటే, ఉత్తర పదంలో ఉంటే అటువంటి దాని చేత, అటువంటి సమాసం చేత, అటువంటి సమాసం చేత, అటువంటి సమాసం చేత వికల్పంగా అచ్చు ప్రత్యయం వస్తుంది. అటువంటి సమాసం చేత వికల్పముగా అచ్చు ప్రత్యయం వస్తుంది. అచ్చు ప్రత్యయం వస్తుంది. రాసుకోండి. అర్థమైందా? బౌద్ధ సమాసం నై శబ్దం అనే పూర్వంలో ఉండాలంట, దుస్ అనే శబ్దం అనే పూర్వపదంలో ఉండాలి, యస్సు అనేది పూర్వపదంలో ఉండాలి. అప్పుడు అటువంటి పూర్వపదం శబ్దాలతోటి హలి లేదా శక్తి అనే పదాలు ఉత్తర పదంలో ఉంటే, హలి లేదా శక్తి అనే పదాలు ఉత్తర పదంలో ఉంటే, ఉత్తర పదంలో ఉంటే అవుతుంది. అటువంటి సమాసం చేత వికల్పముగా అచ్చు ప్రత్యయం వస్తుంది. వికల్పముగా ఏమొస్తుంది? అచ్చు ప్రత్యయం వస్తుంది. వికల్పంగా అచ్చు ప్రత్యయం వస్తుంది అన్నమాట. ఓకే, వికల్పంగా అచ్చు ప్రత్యయం వస్తుంది. వికల్పంగా అచ్చు ప్రత్యయం వస్తుంది. ఎగ్జాంపుల్ రాసుకోండి. ఎగ్జాంపుల్, అహలహ, అహలి, అహలహ, అహలి శబ్దం వచ్చింది. ఎందుకంటే నైక అనుబంధంలో పోయిస్తే ఆ మిగులుతుంది. అందుకే పూర్వపదంలో నై ఉండాలని చెప్పాము. పక్కన ఉత్తర పదంలో హలి లేదా శక్తి శబ్దం ఉండాలి. ఇక్కడ పూర్వపదంలో ఆ ఉంది, నై ఉంది, నైకి అనుబంధంలో ఆ మిగింది, పక్కన హల్ శబ్దం ఉంది. ఉత్తర పదం ఏంటి? హల, పూర్వపదం ఆ. అందుకే అహలహ, అహలి,
ఇక్కడ ఏం చెప్పాము, బహుదీ సమాసం నై లేదా దుస్ లేదా పురు పదంలో ఉంటే, హల్ లేదా శక్తి శబ్దం ఉత్తర పదంలో ఉంటే అటువంటి సమాసం చేత వికల్పంగా అచ్చు ప్రత్యయం వస్తుంది. వికల్పముగా అచ్చు ప్రత్యయం వస్తుంది. అందుకే 2 రూపాయలు వచ్చాయి. వికల్పంగా చెప్పేదా అహలహ అహలిహి. అచ్చు ప్రత్యయం వచ్చినప్పుడు ఆ హలహ వస్తుందండి. అచ్చు ప్రత్యయం రాకపోతే ఆ హలిహి ఉంటుంది. ఏముంటుంది? ఆ హలిహి. అలాగే దుర్హలహ దుర్హలిహి. ఉదాహరణ రాసుకోండి ఇక్కడ. దుర్హలహ దుర్హలిహి. దుస్కో దుస్ నే పూర్వపదంలో ఉంది, ఉత్తర హల శబ్దం ఉంది. నెక్స్ట్ సు శబ్దానికి పూర్వపదంలో ఉంది కాబట్టి సుహలహ సుహలి. సుహలహ సుహలి. ఇప్పుడు సక్త శబ్దానికి ఉత్తర పదం నుండి చూపిస్తున్నాడు. అసక్త లేదా అసక్తి, ఆసక్త లేదా ఆసక్తి, అసక్త ఆసక్తి, ఆసక్త ఆసక్తి, ఆసక్త ఆసక్తి, ఆసక్త ఆసక్తి. అలాగే దుఃసక్త దుఃసక్తి, దుసక్త దుసక్తి, దుసక్త దుసక్తి. అలాగే సుసక్త సుసక్తి, సుసక్త సుసక్తి, సుసక్తి సుసక్తి. సుశక్తి. అదేవిధంగా ఆసక్త అశక్తి, అశక్త అశక్తి, అర్థం ఏమిటండి? అశక్త ఆశక్తి. దుశక్త దుశక్తి. అంటే శక్తి అంటే శక్తి కలిగినటువంటి. అసక్త అశక్తి, దుశక్త దుశక్తి అలా వస్తాయండి. ఓకే, నెక్స్ట్ రాసుకోండి. ఆ విధంగా ఉంటాయి. నెక్స్ట్ బిందు రాసుకోండి. బహువ్రీహి సమాసంలో మళ్ళీ పైన పదాలు మళ్ళీ వస్తున్నాయి అన్నమాట. బహువ్రీహి సమాసంలో పూర్వపదము నై. ఏంటండి? ఇంకొక బిందువా ఇది? రాసుకుంటున్నారా? అవునండి. హల శబ్దానికి ఎన్ని రావచ్చు అండి అర్థాలు? ఇక్కడ అసక్తకి శక్తి అనే పదానికి కూడా అర్థాలు భిన్న భిన్నంగా ఉంటాయి. ఇక్కడ ఒక శక్తి శబ్దం అశక్త ఆసక్తి. మరి అశక్త అంటే శక్తి లేదనే. అవును. సశక్త బాగా శక్తియుక్తంగా ఉన్నాడు. దుస్సక్త చాలా కష్టసాధ్యంగా ఉంది. ఈ శక్తి చాలా దుస్సాధ్యమైంది. అలాంటి అర్థాలు వస్తాయి అన్నమాట మొత్తంగా. ఇందులో అంటే కఠినమైన సరళమైన అనే అర్థంలో. పైన సుసక్త సుశక్తి. ఏంటండి? శక్తి అంటే తొడలని చెప్పారు కదా ఆచార్య అంతకుముందు. శక్తి అని తొడ వచ్చిందా? అంతకుముందు శక్తి దీర్ఘసక్త దీర్ఘశక్తి అది చెప్పావా? శక్తి తొడలు చెప్పావా? అంటే అసక్త. అప్పుడు అక్కడ శక్తికి తొడలు అర్థం పెట్టినప్పుడు అసక్త ఆసక్తి. అంటే ఇక్కడైతే శక్త లేదు, అంటే తొడలు లేవు. ఆసక్తి అంటే ఇక్కడ తకారాలు 2 వచ్చాయి కదా ఆచార్య? ఒకటే కదండి, 2 ఎక్కడ నుంచి? అసక్త. శక్తి మామూలు తకారం కూడా వచ్చింది కదా? లే, మామూలు తక్క ఒకటే అసక్తి. ఒకటే తక్క మహాప్రాణ తకారం ఉంది. మామూలు ఒకటే ఒత్తుతానే ఉందండి మహాప్రాణం. అసక్త ఆసక్తి. కింద మహోదయ సకారం అసక్త ఇచ్చాడు, అశక్త ఇచ్చాడు, సా ఇచ్చాడు, షా ఇచ్చాడు.
అక్కడ అంటున్నారు మీరు తీకి అంటున్నారు అని చెప్తున్నా. అక్కడ దంత సకారం ఉంది, తాళ సకారం రెండు ఉన్నాయి. అక్కడ అసక్త అంటే అర్థమేంటి? శక్తి అంటే ఇక్కడ వేరే విధంగా ఉంటుంది. అది ఓకే అండి, స్పష్టంగా అసక్త ఇచ్చాడు, ఆ శక్తి ఇచ్చాడు. మీరు అదే అంటే దీప కాదు. ఆచార్య ఆ పైన ఒత్తుతా ఉంది, కింద అల్ప ప్రాణం కూడా ఇచ్చాడు కదా ఆచార్య. కింద అల్పప్రాణం ఇచ్చాడు. అదే వాళ్ళు చెప్పి మహాప్రాణం అల్ప, కింది దుషక్తాలు అల్పప్రాణం అండి. సకారము షకారము, ఠకారము తకారము ఆ రెండు ఉన్నాయి. జీ 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 అవే అండి. అర్థంలో మార్పు. శక్తి అంటే మాకు రోజు శక్తి విషయం చూస్తుంటాం. అశక్తి పోయి శక్తివంతంగా లేడు, అశక్త నీరసపడ్డాడు, శక్తిహీనమైపోయాడు. అలాగా దుస్సక్త చాలా కష్టమైన, చాలా శక్తితో కూడుకున్నది, దుస్సక్తమైంది, దుసాధ్యమైంది అంట. అలాగా సుశక్తి మంచి శక్తి కలిగేవాడు, సుశక్తి సుశక్త లేదా సుశక్తి మంచి యాక్టివ్గా ఉన్నాడు, శక్తివంతంగా ఉన్నాడు. దీనికి ఇంకా అనేక అర్థాలు రావచ్చుంది. ఓకేనా, మనకి ఇదమిత్తం అని చెప్పాలి. ఇక్కడ మనకు కేవలం ఇటువంటి శబ్దాలతో పూర్వపదం సమాసం అవుతుంది అంతవరకు చూస్తుంది. సమాసం అయినప్పుడు అచ్చుపత్తి వికల్పంగా వస్తుంది. వికల్పంగా వస్తుంది కాబట్టి 2 రూపాయలు మనకు కనిపించాయి. రాసుకో. నెక్స్ట్ బహువ్రీహి సమాసంలో, బహువ్రీహి సమాసంలో పూర్వపదము బహువ్రీహి సమాసంలో పూర్వపదము నై కామా, నై సమాసం యొక్క నై, నై కామా దుష్కామా, నై కామా దుష్కామా సు, నై కామా దుష్కామా సు, లేదా అల్ప శబ్దం ఉంటే, మరియు ఉత్తర పదంలో అంటే పూర్వపదంలో ఉండాలి, నై శబ్దం అని ఉండాలి, దుసు శబ్దం అని ఉండాలి, సుశబ్దం అని ఉండాలి, లేదా అల్ప శబ్దం అని ఉండాలి. అల్ప అనే శబ్దం అండి, అర్థం తీసుకోవాలి. అల్ప తక్కువ అని తీసుకోండి, అది శబ్దం. అల్ప శబ్దం ఉంటే, మరియు ఉత్తర పదం అనేది ప్రజా లేదా మేధా శబ్దం ఉంటే, ఉత్తర పదం అనేది ప్రజా లేదా మేధా శబ్దం ఉంటే, ప్రజా లేదా మేధా శబ్దం ఉంటే, ఉత్తర పదం అనేది ప్రజా లేదా మేధా శబ్దం ఉంటే, ఉత్తర పదం అనేది ప్రజా లేదా మేధా శబ్దం ఉంటే, అటువంటి సమాసం చేత అసిచ్ ప్రత్యయం వస్తుంది. అసిచ్ ప్రత్యయం అంట, అసిచ్ ప్రత్యయం వస్తుంది సమాసాంతం. దానికి బ్రాకెట్ లో అసిచ్ అంటే బ్రాకెట్ రాసుకోండి, అస్ వస్తుంది. అంటే అనుబంధ లోపం చేస్తే అసిచ్ లో ఉండే చకారం వెళ్ళిపోతుంది, ఈకారం వెళ్ళిపోతుంది, అస్ మిగులుతుంది అన్నమాట. అస్ మిగులుతుంది. ఓకే, ఇప్పుడు దీని ఎగ్జాంపుల్ రాసుకోండి. అప్రజాః మా సామాన్యంగా మనం చెప్తాం, నై సమాసం ప్రకారం నా ప్రజా అప్రజ. ఎక్కడైతే ప్రజలు ఉంటుందని నా ప్రజ అంటాం. నా అదే కదా మనకు. చూడండి ఇప్పుడు ఈ విధంగా భౌతిక సమాసం ఏ విధంగా చెప్పావు. అప్రజాః అంటే అవిద్యమానాః ప్రజాః యస్య సహ ప్రజ అంటే సంతానం అర్థం తీసుకున్న. ప్రజ అంటే సంతానం. అటువంటి వ్యక్తి ఎవరికైతే ప్రజా లేదంటే సంతానం లేదో, ప్రజాశబ్దం అంటే మామూలుగా లోకంలో తీసుకుంటాం, ప్రజలు అని చెప్పి అర్థం తీసుకుంటాం. ప్రజాశబ్దము సంతాన అర్థంలో, నిస్సంతానము సంతానంలో వచ్చింది. చూడండి అంటే సౌష్ఠవం గౌరవంగా చెప్పడం. అవిద్యమానా
అవిద్య ఉండి విద్యమానంగా ప్రజ ఎవరికైతే అతని అవిద్యమాన ప్రజ అంటాం, అవిద్యమాన ప్రజ అంటాం. ప్లస్ అసిచ్ పని తీసుకొచ్చేయండి. అసిచ్ అసిచ్ అప్పుడు ఏమవుతుంది? అసిచ్ తీసుకొచ్చే అప్రజా అయిపోతుంది. అప్రజా బహువచనం ఏమవుతుంది? అప్రజాహ అయిపోతుంది. అంటే నిస్సంతాన పురుషుడు, నిస్సంతాన పురుషుడు అంటే సంతానమే పురుషుడు. అప్రజా పురుష అంటే సంతానమే పురుషుడు. కానీ సంతాన శబ్దం అర్థముడు ప్రజా శబ్దం వచ్చింది. ఇది కూడా మనం గమనించాల్సిన విషయం అన్నమాట. ప్రజా శబ్దం సామాన్యంగా రూఢి అర్థం కాకుండా ప్రజా శబ్దానికి అర్థము సంతానము అనే అర్థము తీసుకుంటాము. ఓకే, నెక్స్ట్ చూడండి ఒక ఉదాహరణ. నెక్స్ట్ ఉదాహరణ రాసుకోండి. దుష్ప్రజాః దుష్ప్రజాః చూడండి స్లైడ్ మీద. దుష్ప్రజాః దుష్టాః ప్రజాః యస్య సహ. దుష్టాః ప్రజాః యస్య అంటే అటువంటి ప్రజ ఎవరికైతే అటువంటి సంతానం ఎవరికైతే దుష్టు వ్యక్తులు ఉన్నారో, అంటే అందరికీ కష్టం తెప్పించేవాళ్ళు, అందరికీ ఇబ్బంది పెట్టేవాళ్ళు, అందరికి దుఃఖ పెట్టేవాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాగ తీసుకోవాలి. దుష్టాః ప్రజాః యస్య సహ దుష్ప్రజా. దుష్టాః ప్రజాః యస్య సహ దుష్ప్రజా. దుష్ప్రజా ప్లస్ అసిచ్ పెట్టండి. అసిచ్ తీసుకొస్తే ఈజీక్వల్ అవుతుంది దుష్ప్రజా ప్లస్ అస్. మన బహువచనంలో దుష్ప్రజా ప్లస్ అంటే జస్ట్ గా అస్ మిగిలిందండి. అదే బహువచనం దుష్ప్రజాః అయిపోయిందన్నమాట. దుష్ప్రజాః దుష్ప్రజాః. బహు ప్రజాశ్చందసి ఛందస్సులో ఉపయోగించుతుంది. బహు ప్రజాశ్చందసి బహు ప్రజాశ్చందసి అనే సూత్రం ప్రకారం. అంటే అటువంటి వ్యక్తి ఎవరికైతే దుష్ట వ్యక్తులు సంతానంగా ఉన్నారో, కుసంతానం ఉందో అటువంటి వ్యక్తిని దుష్ప్రజాః అని చెప్పి పిలుస్తామండి. ఇది రామశబ్దానికి సమానం. అది సకాల శబ్దం. దుష్ప్రజాః దుష్ప్రజసౌ దుష్ప్రజసః. అలాగ రూపం దుష్ప్రజాః దుష్ప్రజసౌ దుష్ప్రజసః అలాగ రూపం నడుస్తుంది మనకి దీనికి. అలాగే సుప్రజాః సుప్రజసౌ సుప్రజసః అలాగ రూపం నడిపించుకోవాలి. అస్తు. దుష్ప్రజ అంటే దుష్టమైనటువంటి సంతానం ఎవరికైతే ఉందో దుష్ప్రజాః పురుషః అని చెప్పి చెప్పుకుంటాం. అలాగే సుప్రజాః ఏకవచనమా అండి? ఏంటండి? దుష్ప్రజాః అన్నదే ఏకవచనమా? దుష్ప్రజాః అది బహువచనమా ఏకవచనమా? బహువచనం. అది బహువచనం అండి. దుష్ట సంతానం కలిగినటువంటి దుష్ట సంతానం ఎవరికైతే ఉందో అటు వ్యక్తి ఒకదే, కానీ వాళ్ళ సంతానం ఎక్కువ బహువచనం పెట్టాం. అస్ వచ్చింది కదా, జస్ట్ అని అస్ వస్తుంది అన్నమాట. అందుకే దుష్ప్రజా. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. అది అస్ అనేది అసిచ్ ప్రత్యయం యొక్క అండి, జస్ ప్రత్యయం క్షమ్యతాం. జస్ ప్రజా ఇది అసిచ్ ప్రత్యయం యొక్క అర్థం అండి. అసిచ్ ప్రత్యయం యొక్క అస్ వచ్చింది. దుస్ ప్రజా ప్లస్ అస్ దుస్. ఇది ఏకవచనం అండి, ఏకవచన రూపం ఇచ్చాడు దుష్ప్రజాః. ఓకే, దుష్ప్రజ ఏకవచనం. కింద కూడా మనకు రూపం ఇచ్చాడు. దుష్ప్రజాః దుష్ప్రజసౌ దుష్ప్రజసః మనకు ఏకవచన బహువచన రూపం కాదు. ఇక్కడ అస్ అనేది అసిచ్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే అస్ మిగిలింది, అది తీసుకోవాలి. అది మళ్ళీ పూర్వ ఆకాశవాణి దీర్ఘ ప్రకారంగా దుష్ప్రజాస్ అయిపోయింది. దానికి ఋతు విసర్గ చేసి దుష్ప్రజాః అనే రూపం సిద్ధించింది అన్నమాట. దుష్ప్రజాః దుష్ప్రజసౌ దుష్ప్రజసః అలాగా సకారాంత పద హై క్యా? అవునండి, అవునండి. నెక్స్ట్ సుప్రజాః సుప్రజాః సుప్రజాః
శోభనా ప్రజా యస్య సహ, శోభనా ప్రజా యస్య సహ, డైరెక్ట్ రాసింది. శోభనా ప్రజా యస్య సహ సుప్రజా, సుప్రజా అస్, సుప్రజా అస్, అసిచ్కు డైరెక్ట్ గా అస్ రాసేసేయండి. సుప్రజా అస్ ఈజ్ ఈక్వల్ టు సుప్రజా, సుప్రజా ఇక్కడ అంతే సేమ్ పైన చెప్పి సుప్రజా, సుప్రజసౌ, సుప్రజస అలాగ రూపం నడుస్తుంది. నెక్స్ట్ రాసుకోండి. అమేధాహ, అమేధాహ అంటే మేధ అంటే బుద్ధి లేనివాడు. అమేధాహ అవిద్యమాన మేధా యస్య సహ, అవిద్యమానంగా ఉంది మేధ అంటే బుద్ధి ఎవరికైతే సహ, అవిద్యమాన మేధా, అవిద్యమాన మేధా అసిచ్, అవిద్యమాన మేధా యస్య సహ అవిద్యమాన మేధా అసిచ్. ఓకే, ఏమవుతుంది ఇప్పుడు? అమేధాహ అయిపోతుంది. అమేధాహ, అమేధాహ అలా అవుతుంది. అలాగే దుర్మేధాహ, దుష్టబుద్ధి కలిగినటువంటి దుర్మేధాహ, దుర్బుద్ధి కలిగినటువంటి దుర్మేధాహ అంటాం. దుష్టు మేధా యస్య సహ, దుష్టమైన మేధా బుద్ధి ఉంది ఎవరికైతే సహ దుర్మేధాహ అంటాం అంట. దుర్యోధనికి దుర్మేధా బుద్ధి ఉంది కదా, దుష్ట బుద్ధి ఉంది కదా, అలా తీసుకోవచ్చండి. దుర్మేధా అంటే దుష్ట బుద్ధి యస్య సహ, దుష్ట బుద్ధి యస్య సహ దుర్మేధాః. దుష్ట బుద్ధి యస్య సహ దుర్మేధః. ఓకే, లేదా అవిద్యమాన బుద్ధి, ఇక్కడ సామాన్య దుష్ట బుద్ధి, దుష్ట మేధా యస్య సహ దుర్మేధ అలా రాసుకోవాలండి. అలాగే సుమేధాః, శోభనా మేధా యస్య సహ, శోభనా మేధా యస్య సహ, శోభనా మేధా యస్య సహ సుమేధా. ఇంకొకటి రాసుకోండి అంతిం. అల్పమేధా, అల్పా మేధా యస్య సహ, అల్పమ తక్కువ బుద్ధి ఉంది ఎవరికైతే, తక్కువ బుద్ధి వాళ్ళ. అల్పమేధ బుద్ధి ఉంది. ఈ బుద్ధి విషయంలో ఒక చెప్తానండి. బుద్ధి అనేది వాస్తవంగా మనం గమనించవచ్చు, చాలా మందికి అర్థమవుతూ ఉంటుంది. ఇది రాసుకోండి, 2 మినిట్లు చెప్తాను. అల్పమేధా, అల్పా మేధా యస్య సహ అల్పమేధ, అల్పం అంటే తక్కువ, మేధ బుద్ధి యస్య ఎవరికైతే ఉంది అతన్ని అల్పమేధా అంటాం. అన్నిట్లో అల్పమేధ అస్, మళ్ళా అస్ వచ్చిన తర్వాత అస్పత్యం దాన్ని కలుపుకుంటే అల్పమేధా అయిపోతున్నాడు. అల్పమేధా అన్నిటికీ అస్పత్తి చూపించడం కోసం డైరెక్ట్ అల్పమేధా యస్య సహ అల్పమేధా రాసుకోవచ్చండి. ఇక్కడ ఏ ప్రత్యయం వచ్చి చూపించడం కోసం సమాసాంత ప్రత్యయం తెచ్చుకుంటాం కదా మనం. అల్పమేధ అసిచ్, ఎస్ అసిచ్ కనుమతిలో చేస్తే మళ్ళీ అల్పమేధ అస్ వచ్చిందన్నమాట. ఆ అస్కే మనం పూర్వసవం దీర్ఘం చేసుకుని అల్పమేధాహ తయారు చేస్తాం. సకాలం ఋతు విసర్గం చేసుకుంటే అల్పమేధాహ తయారైంది. కాబట్టి ఏదో అక్కడ చాలా పెద్దగా ఉంది, విశాలంగా ఉంది సమాసం అనుకో, దాన్నే మనం అర్థం చేసుకుని సింపుల్ గా చూసుకోవచ్చు. విగ్రహవాక్యం అల్పమేధ యస్య సహ, అదే మనకు విగ్రహవాక్యము. ఇక్కడ అల్ప అనే పదాన్ని మేధా పదాన్ని ఇక్కడ కలిపి మనం అసిచ్పత్తి ఆ సమాసంతో అసిచ్పత్తిని తీసుకొచ్చాం. అక్కడ అసిచ్పత్తి ఒకసారి అనుబంధం లోపం చేస్తే అల్పమేధ అస్ వచ్చిందన్నమాట. దాన్ని మొత్తం కలిపితే అల్పమేధాహ అయిపోయింది. నెక్స్ట్ రాసుకోండి. ఓకే అండి. బహుశబ్దికే సాత్ ప్రజా శబ్ద ఒకటి రాసుకోండి. ఒక బిందు ఇచ్చినాడు. బహుశబ్దం తోటి ఒక సూచన కింద రాసుకోండి, నోట్ కింద రాసుకోండి, నోట్ కింద లేదా సూచన కింద రాసుకోండి. బహుశబ్దం తోటి
బహు శబ్దం తోటి ప్రజా శబ్దం చేత, బహు శబ్దం తోటి ప్రజా శబ్దం చేత బహువ్రీహి సమాసం చేసినప్పుడు, బహు శబ్దం తోటి ప్రజా శబ్దం చేత బహువ్రీహి సమాసం చేసినప్పుడు, బహువ్రీహి సమాసం చేసినప్పుడు అసిచ్ ప్రత్యయం అనేది, అసిచ్ ప్రత్యయం అనేది కేవలం వేదంలో మాత్రమే వస్తుంది. కేవలము అసిచ్ ప్రత్యయం అనేది కేవలం వేదంలో మాత్రమే వస్తుంది. కేవలం వేదంలో మాత్రమే వస్తుంది. దానికి ఎగ్జాంపుల్ ఇచ్చారు. యథా బహుప్రజా, యథా బహుప్రజా నిర్రితి గావివేశ. ఇది వేదమంత్రం అండి. బహుప్రజా నిర్రితి గావివేశ, బహుప్రజా నిర్రితి గావివేశ. ఇదండి బహుప్రజా నిర్రితి గావివేశ. బహుప్రజ వచ్చిందంటే కేవలం. ఇక్కడ చెప్పాము అసిచ్ ప్రత్యయం రాజు అంతే, కేవలం వేదంలో మాత్రం వస్తుంది. వేదంలో మాత్రం వచ్చినాడు. అసిచ్ ప్రత్యయం కేవలం వేదంలో మాత్రం వస్తుంది. బహుశబ్దానికి ప్రజాశబ్దంతో సమాసం చేసినప్పుడు, బహు సమాసం చేసినప్పుడు కేవలం అసిచ్ ప్రత్యయం కేవలం వేదంలో మాత్రమే వస్తుంది. కాబట్టి మిగతా చోట రాదు. వేదమంత్రంలో మాత్రం చేసుకుంటాం. వేరే సామాన్య శబ్దము, లౌకిక శబ్దం ఉన్నప్పుడు అక్కడ ఉపయోగించము. అందుకే బహుప్రజాహ, బహుప్రజాహ నిర్రితి గావివేశ అని మనం దీన్ని ఉదాహరణ చెప్పుకున్నామండి. అస్తు ఈ రకంగా ఇవి కొన్ని చూసాము. అస్తు మిగిలినట్టు రేపు చూద్దామండి. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. నమస్కారం సార్. ఈ పుస్తకము మీ పుస్తకం వాళ్ళు ఫోన్ చేస్తే ఎత్తుతలేడు. అస్తు. ఫోన్ చేస్తే ఎత్తుతలేడు సార్ ఈ పుస్తకం కొరకు. అసలు అమ్మాయి కూడా ఫోన్ తీసుకున్నది, మీ అసిస్టెంట్ లక్ష్మి గారు. నీకు హోమ్ డెలివరీ చేయిస్తాను. హోమ్ డెలివరీ చేస్తాను. మీ ఇంటికి వస్తుంది. వాడి పుస్తకాలు డబ్బులు ఇచ్చేసి సరిపోతుంది. ఓకేనా? మీ సరే సార్, అడ్రస్ ఉంది కదా సార్ నాది. ఒకసారి నాకు పర్ఫెక్ట్ గా మళ్ళీ పంపించాను. సరే సార్, అడ్రస్ పంపించేసి నేను మీ ఇంటికి వచ్చి తీసుకోండి. ఆ పోస్ట్ మ్యాన్ డబ్బులు ఇచ్చేసేయండి. అడ్రస్ మంచిది సార్. ఓకే అండి. ఓకే. నమస్తే మహోదయ. సర్వేభ్యో నమః.